శతాబ్దాల క్రితం ఒక దేవి రాక్షసులను సంహరించి ధర్మాన్ని రక్షించింది. అదే దేవి నేటికి భక్తుల మనసుల్లో గాలిగా, శక్తిగా నిలిచింది. అనేక యుగాల క్రితం నుండి ఒక శక్తి ఇక్కడ నిద్రిస్తుంది. భక్తితో పిలిస్తే మేల్కొంటుంది. ధర్మం కోసం యుద్ధం చేస్తుంది. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నో డెస్టినేషన్. సో మనం ఈరోజు అయితే తుల్జాపూర్ వెళ్తున్నాం. తుల్జాపూర్ ఉస్మానాబాద్ జిల్లా, మహారాష్ట్ర. హైదరాబాద్ నుండి సుమారు 300 కిలోమీటర్లు. మేము సదాసాపేట నుండి స్టార్ట్ అయినాం. 250 కిలోమీటర్స్ ఉంటుంది మా ఓన్ కార్లో. ఎవరైనా బస్ ఆర్ ట్రైన్కి వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి తుల్జాపూర్కి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. లేదా మేక్ మై ట్రిప్లో పర్ హెడ్ 1000 రూపీస్కి ఏసీ స్లీపర్ కోచెస్ అవైలబుల్లో ఉన్నాయి. లేదా హైదరాబాద్ నుంచి సోలాపూర్కి ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి బస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ తల్లి చరిత్ర పురాణాల ప్రకారం ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రపంచాన్ని వేధించేవాడు. దేవతలు కలిసి తమ శక్తులను సమర్పించగా ఆ శక్తులన్నీ కలిసి ఒకే రూపం తీసుకున్నాయి. అదే తులజా భవానీ దేవి. అమ్మవారు మహిషాసురుడిని సంహరించి ధర్మాన్ని కాపాడారు. తర్వాత ఈ ప్రదేశం తుల్జాపూర్ ఆమె అవతార స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా అమ్మవారి భక్తులు. యుద్ధానికి బయలుదేరే ముందు అమ్మవారి వద్ద ఆశీర్వాదం తీసుకునేవారు. అమ్మవారు స్వయంగా ఆయనకు దివ్య ఖడ్గం ఇచ్చి విజయాన్ని ప్రసాదించారట. సో ఫైనలీ జహీరాబాద్, హుమ్నాబాద్, బసవ కళ్యాణ్, జల్కోట్, నల్దుర్గ్ నుంచి తుల్జాపూర్కి రీచ్ అయిపోయాం. తుల్జాపూర్కి వచ్చిన తర్వాత మీకు స్క్రీన్ మీద విజిటింగ్ కార్డ్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే 800కి మీకు మంచి రూమ్ ఇస్తారు. సో మేము ఈవినింగ్ 3 o'clockకి స్టార్ట్ అయినాం. 6 o'clock లోపు రీచ్ అయినాం. నైట్ తిని రూమ్లో రెస్ట్ తీసుకొని మార్నింగ్ దర్శనానికి స్టార్ట్ అయినాం. సో ఎవరైనా అమ్మవారికి అభిషేకం చేయాలంటే ఆన్లైన్లో ఒక రోజు ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. ఓన్లీ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు 5 మెంబర్స్కి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. సో ఇది టెంపుల్ నైట్ వ్యూ. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. మా రూమ్ నుంచి టెంపుల్ 500 మీటర్స్లో ఉంది. మీకు మెయిన్ ఎంట్రన్స్ ఇది. దీంట్లో నుంచి ఇలా కిందకి వెళ్తే లెఫ్ట్ సైడ్లో స్నానం చేయడానికి గుండం ఉంటుంది. అక్కడ స్నానం చేసి కిందకు వస్తే రైట్ సైడ్లో నంది నోట్లో నుంచి నీరు వస్తాయి. దాంట్లో కూడా స్నానం చేయవచ్చు. అలా ముందుకు వస్తే మనకు గణపతి దేవుడు కనిపిస్తాడు. అక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్తే చెట్టు కిందకి వచ్చాక మన లెఫ్ట్ సైడ్లో ధర్మదర్శన్ అని బోర్డు ఉంటుంది. దాంట్లో నుంచి వెళ్ళాలి. లోపల 5 ఫ్లోర్స్ ఉంటాయి.
రష్ని బట్టి ఫ్లోర్స్ని ఓపెన్ చేస్తారు. మేము మార్నింగ్ 7కి వెళ్ళినాం. సో రష్ లేకపోవడంతో వితిన్ 15 మినిట్స్లో దర్శనం కంప్లీట్ అయ్యింది. లోపల మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. మేము రైట్ సైడ్ నుంచి బయటకు వచ్చినాం. మళ్ళీ రైట్ తిరిగి ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి. అక్కడ నుంచి వ్యూ చాలా బాగా ఉంటుంది. సో మీకు టెంపుల్ చుట్టూ ఎలా ఉంటుందో చూపిస్తాం. లెఫ్ట్ సైడ్కి దర్శనం పోయే దారి. అలా ముందుకు వెళ్తే టెంపుల్ బ్యాక్ సైడ్ కొన్ని చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. ఎవరో అన్న హాయ్ చెప్తున్నాడు. హాయ్ అన్న. ఇక్కడి నుంచి కిందకి పోతే అమ్మవారి పుట్టిన ఇల్లు ఉంది. సో నేను వెళ్ళలేదు. ఇక్కడ కనిపించే మెట్ల దారి నుంచి లోపలున్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తారు. ఎవరైతే ముందు అభిషేకం టికెట్ బుక్ చేస్తారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళగలరు. అలా ముందుకొస్తే రైట్ సైడ్లో గర్భగుడిలోని లైవ్ మనకి కనిపిస్తుంది. అలా ముందుకొస్తే రైట్ సైడ్లో ఈ చెట్టు కింద గోందాలం అనేది వేస్తారు. తుల్జాపూర్లో గోందాలం అనేది తుల్జా భవానీ అమ్మవారికి అంకితమైన పవిత్ర ఆచారం. భక్తులు కోరిక నెరవేరిన తర్వాత పాటలు, నృత్యం, తాళస్వరాలతో అమ్మవారిని స్తుతిస్తూ ఈ గోందాలు చేస్తారు. ఇది భక్తి, ఆనందం, సాంప్రదాయం కలయిక. మేము పైన స్టెప్స్ దగ్గర కూర్చుంటే ఈ చింటూ బాయ్ వచ్చాడు. మీకు ఇక్కడ భోగి అని ఒక పూజ ఉంటుంది. వచ్చిన ప్రతి వారు ఇది చేస్తారు. దాంట్లో ఒక కొబ్బరికాయ, 6 అరటిపండ్లు, కుంకుమ, పసుపు, అక్షింతలు ఉంటాయి. వాటిని టెక్నాలజీతో స్క్రీన్ లైవ్లో పూజ చేసి మనకు ఇస్తారు. బయటకు వెళ్ళే ముందు ఎగ్జిట్ బోర్డ్ చూసి బయటకు వెళ్ళినాం. బయటికి వచ్చే ముందు ఎంట్రీ గేట్ వేరు, ఎగ్జిట్ గేట్ వేరు.
బయటికి వచ్చాక ఇది రివ్యూ. ఇక్కడ గాజులు ఇంకా స్వీట్ ఫేమస్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, కామెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నో డెస్టినేషన్.